రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగద్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణుడు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. కింద స్క్రోల్ నంబర్కి ఫోన్ చేసి నేరుగా మీరు మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సో ప్రతి వీకెండ్ లానే ఇవాళ కూడా మీ స్టోరీ కోసం వ్యూవర్స్ తో పాటు నేను వెయిట్ చేస్తున్నాను. ఒక మంచి మోటివేషనల్ స్టోరీ. ఒక రాజమహల్లో పనిచేసే ఒక పని మనిషి పని చేస్తుంది. ఒక రోజు కొడుకు మారాన్ చేస్తే నన్ను కూడా పనిలోకి తీసుకెళ్ళు, రాజమహల్ చూస్తాను అంటే కొత్వాల్ పర్మిషన్ తో పిల్లాడిని తీసుకొని వెళ్ళింది రాజమహల్లో పని చేయడానికి. రాజు కూడా అబ్జెక్ట్ చేయలేదు, పిల్లాడే కదా పని. సరే, ఆ పిల్లాడు తల్లి పని చేస్తూ ఉంటే ఆడుకుంటూ అక్కడ ఉన్న తోటలోకి వెళ్ళి ఆడుకుంటున్నాడు. అక్కడ అతనికి ఒక వజ్రం లాంటిది దొరికింది, మెరుస్తూ చకచక మెరుస్తున్నది బాగా. అది తల్లికి తీసుకొచ్చి చూపించాడు. అమ్మ, వజ్రం దొరికింది, మంచి వజ్రం, ఇదేదో ఉంది చూడు, బాగా మెరుస్తోంది అని చెప్పి. ఇది వజ్రమే కదా అంటాడు పిల్లాడికి తెలిసి తెలియని మాటలతో. అక్కడ వీళ్ళకి తెలిస్తే బాగోదని చెప్పేసి ఆ పిల్లాడికి తెలియడం ఎందుకులే అని చెప్పేసి, ఇది వజ్రం కాదు, ఏమి కాదు నాయన, గాజు ముక్క అని చెప్పి అట్లా ఇసిరేస్తుంది రోడ్డు మీదకి, తెలియకుండా ఉండడం కోసం. మనకు తెలుసు ఇదే ఖరీదైందని తెలుసు. మొత్తానికి దొరికింది కొడుక్కి, ఖరీదు అందరికీ తెలియడం, బయటకు పడితే బాగు ఇసిరేసింది. తర్వాత పని అయిన తర్వాత తీసుకొని వెళ్ళి తనకు తెలిసిన ఒక కంసాల ఆచార్య దగ్గరికి వెళ్ళి, ఇది దీని డబ్బు వెలకట్టి నాకు ఇచ్చాయని అడుగుతుంది. దీని డబ్బు వెలకట్టి నాకు ఇచ్చాయంటే అది చూసి ఇది ఖరీదైందని తను గుర్తిస్తాడు. గుర్తించి ఎలా అయితే కొడుకు దగ్గర తిన్న నాటకం ఆడిందో అలాగే తిన్న దగ్గర కూడా ఆ కంసాలి అంటే ఈయన వర్కరు తను ఏం చేస్తాడంటే ఆచారులు అది తీసుకొని ఈ గాజు ముక్క ఇదేం కాదని ఇసిరేసాడు రోడ్డు మీదకి. ఇసిరేస్తే దురదృష్టవంతం లేనేదో ఖరీదైంది అనుకున్నాను, నా దరిద్రం తీరిపోద్ది అనుకున్నాను, ఇలా జరిగింది అని చెప్పేసి సరే అంతాను వెళ్ళిపోతుంది, ఏం చేస్తాం అని. తర్వాత ఆ ఆచార్య అది తీసుకొని నగల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. వజ్రాల వ్యాపార దగ్గరికి వెళ్ళి, వజ్రాల నగలు అమ్మే వ్యాపారి దగ్గరికి వెళ్ళి, నాకు దీన్ని వెలకట్టి నాకు ఇచ్చాయి అంటే, దురాశపరుడైన తనకి దురాశ వస్తుంది, తన మైండ్లో దురాశ వస్తుంది. వచ్చి వీడికి ఇలాగే చేద్దాం, వీడికి తెలియదు దీని విలువ, ఎక్కడో దొరుకుంటూ తెచ్చాడు అని చెప్పేసి ఇది గాజు ముక్క అని ఇసిరేస్తాడు. ఇసిరేస్తే తను గాజు ముక్క అని వెళ్ళిపోతాడు. అక్కడ పడిన ఈ వజ్రం, అసలైన వజ్రం అక్కడ పడి భళ్ళను ముక్కలు అయిపోయింది. అయ్యో, ముక్కలు అయిపోతే ఆ పక్కనే ఉండి గమనిస్తున్న అతను వజ్రాన్ని అడిగాడు, వజ్రమా నీకంటే శక్తివంతమైంది సృష్టిలో లేదు కదా, నువ్వెందుకు పగిలిపోయావు? పగిలిపోవడం జరగదు కదా, నువ్వెందుకు పగిలిపోయావు అంటే, ఏం చేయమంటావు, మొట్టమొదట తల్లి విసిరేసింది అక్కడ రాజమహల్లో, ఆ అమ్మాయికి తెలియదు దాని గురించి, నా గురించి విసిరేసింది, పోనీలే అనుకున్నాను. రెండోసారి నగలు చేసేవాడు సారి విసిరేశాడు, తనకి అందులో అంత నాలెడ్జ్ లేదు, పోయింది, వదిలేశాను. ఇప్పుడు ఎవరైతే నన్ను గాలికి నేలకేసి కొట్టాడో అతను అందులో నిష్ణాతుడు, అన్నీ తెలిసినవాడు, వాడే నేను పనికిరానని చెప్పి చేసిన. దేనికి వచ్చిన నా జీవితం, దేనికి నన్ను ఎవరైతే గుర్తించి, నా వాల్యూని ఎవరైతే గుర్తించి ప్రపంచానికి ఎవరైతే చాటి చెప్పాలో వాళ్లే నేను పనికిరాని వాడిని ఒక గాజు మొక్కని చెప్పి చేసిన తర్వాత నాకెందుకు ఈ జీవితం. కట్ చేసి ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, ఎవరినైనా ఎప్రిషియేట్ చేయండి, కించపరచకండి, వాళ్ళ సామర్థ్యాన్ని తగ్గించకండి. చాలామంది పేరెంట్స్ చేసే పనిదే, పిల్లల్ని చాలా దారుణంగా. అసలు ఇది తెలిస్తే ఈ కథ, ప్రతి కథలు కాల్పానికలే. ఈ కథల్లో మనం ఏం తెలియాలంటే ఇందులో ఉన్న కంటెంట్ తీసుకోవాలి. ఇప్పుడు పిల్లల్ని అంటుంటారు, నేను చాలామంది మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మా పిల్లాడండి జమ్మండి చాకు, మా అమ్మాయి ఒత్తి మొద్దు, దానికి ఎన్నిసార్లు చెప్పినా రాదు. ఇద్దరు పిల్లల ముందు కంపేర్ చేస్తుంటారు. లేదా మా అమ్మాయి చాలా తెలివైందండి, ఒకసారి చెప్తే పట్టేస్తుంది, వీడు ఎదవా ఎందుకు పనికిరాడు, గాలికి తిరుగుతుంటాడు. ఇప్పుడు వాళ్ళ ముందు అంటుంటే వాళ్ళ కప్ప ప్రతిసారి ఏదో కామెంట్ చేసేదానివి కదా, ఇప్పుడు ఎందుకు కామెంట్ చేయలేదు అని అడిగితే, ఏదైనా కష్టం వస్తే రాముడికి చెప్పుకునేదాన్ని, ఇప్పుడు రాముడే నా మీద కాలు వేసి తొక్కితే నేనెవరికి చెప్పుకోవాలి? ఏదైనా కష్టం వస్తే పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకుంటారు, తల్లిదండ్రులే కష్టమైతే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? కాబట్టి ఎవరి సామర్థ్యం తగ్గించే విధంగా కాకుండా ప్రోత్సహించే విధంగా పిల్లల్ని కనుక ట్రీట్ చేయగలిగితే, వాళ్ళల్లో ఉన్న మైనస్లు ఎత్తి చూపించడం కాదు, అంటే తల్లిదండ్రులు చూపించాలని ఉద్దేశం కాదు, వీడు చెడిపోకుండా ఉండడం కోసం ఏదో అతి జాగ్రత్తలతో పోయి ఇలా చేస్తుంటారు. సో వాళ్ళు ఏం కోరుకున్న, వాళ్ళలో ఉన్న ఒక్క గొప్పతనం గుర్తించి చూపించండి, వాళ్ళు అద్భుతాలు చేస్తారు.
అది ఒక్కటి మర్చిపోకండి, వాళ్ళని ఎప్పుడు కించపరిచే ప్రయత్నం అయితే చేయకండి. ఓకే గురుగారు, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. సరిత గారు ఒంగోలు నుంచి. సరిత గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు మా ఓం నమ శివాయ. బాగున్నారా గురువు గారు? నాకేమో ఫస్ట్ క్లాస్. మీ కాలు కలవడం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులు ట్రై చేస్తున్నాను నేను, అనుకోకుండా ఈ రోజు కలవడం చాలా ఆనందంగా ఉంది గురువు. ఇవాళ ఏం రోజో తెలుసమ్మా? ఇవాళ అసలు ఎంత గొప్ప రోజు అంటే శివతత్వంలో మాస శివరాత్రి, మహాశివరాత్రి రోజు చేసే శివాభిషేకం కంటే విశేషమైనటువంటి ఫలితం వచ్చేటువంటి మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం ఇవాళ సూర్యోదయం సమయంకి ఉంటే అది అద్భుతమైనటువంటి రోజు. ఇవాళ నిజంగా ఆ రోజు అద్భుతం. మార్గశిర మాసం, స్వామివారి జన్మ నక్షత్రం అత్యంత విశేషమైనటువంటి రోజు. ఇవాళ శివాలయాలు ఎక్కడ ఖాళీ ఉండవు, ఎవరింట్లో అభిషేకాలకి ఏమి ఇది ఉండదు. తెలిసిన వాళ్ళందరూ అసలు విశేషంగా చేసేటువంటి రోజు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? జనవరి 21, 2003. 21 జనవరి 21, 2003. 2003. మా అక్క వాళ్ళ బాబుది గురువు గారు. కొంచెం కరెక్ట్ గా లేదు స్టడీస్ లో వాటిల్లో. మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసు గురువు గారు. అలాగే ఇది విధియా కృష్ణపక్షము, పౌర్ణమి నుంచి 2వ రోజు. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. రైట్. ఒకవేళ మధ్యాహ్నం 2:30 తర్వాత, ఇది ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి. ఇదే డేట్లో ఒకవేళ మధ్యాహ్నం 2:30 తర్వాత పుడితే అది మఖా నక్షత్రము, సింహరాశి. సో ఇది అంత క్లియర్గా అంటే మనకి ఓన్లీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకపోయినా డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటి ఇస్తే జాతకాన్ని ఇంత డీప్గా అనలైజ్ చేసుకోవచ్చు. ఇది వ్యక్తుల గొప్పతనం కాదు, భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం. రైట్ అమ్మా. తినకి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ఇచ్చి చూడండి. ఒక చేతికి, కుడి చేతి మణికట్టుకి ఒక షణ్ముఖి రుద్రాక్ష ఒక 40 రోజులు తర్వాత తీసి కడిగి పూజలో పెట్టేసేయండి. మెడలో వేసుకోవడానికి సింపుల్గా ఒక అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత కలిగిన మార్పు అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సంపద తోడైతే వచ్చే ఫలితం వావ్ అనేటట్టు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంటే ఏ పనికైనా ఎవరు సహకారం అన్నా తీసుకుంటే అది బాగుంటుంది ఫలితం. అదే దైవికమైన సహకారం తీసుకుంటే అది ఫలితం చాలా అద్భుతంగా ఉంటుందని ఎవరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. ఓకే గురుగారు. సో ఇప్పుడు రుద్రాక్షలు ధరిస్తే చాలామంది మంచిదని అంటూ ఉంటారు. అంటే మంచిదా కాదా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? అంటే చిందరవందరగా ఎగురుతున్న పేపర్ మీద, గాలికి ఎగురుతున్న పేపర్ మీద ఒక పేపర్ వెయిటర్ పెడితే దానికి స్థిరత్వం ఏర్పడుతుంది, కదలకుండా ఉంటుంది. ఏదో ఒక నమ్మకం కానీ, ఏదో ఒక ఇది కానీ ఉండాలి, ప్రతిదానికి కట్టుబాటు కానీ ఉండాలి. ఈ రుద్రాక్ష ఏమిటంటే ఒక దైవికమైన సంపద. ఇది ఇవాళ నువ్వో నేనో ఎవరో కనిపెట్టింది కాదు, భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. ఒక స్వయం ఈశ్వర స్వరూపం, ఒక పాజిటివ్ వైబ్స్ ఇస్తుందని అన్ని రకాలుగా ఇది అన్ని రకాల పరీక్షల్లో ఇది మొదటి ప్లేస్లో వచ్చింది, అన్ని రకాలుగా రుజువు కాబడింది. ఇప్పుడు ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఎందుకు ఉండాలి? నిన్న ఒక ఇన్సిడెంట్ చూసాం. పిల్లలకి ఇలాంటివి ఎందుకు ఉండాలి అంటే, పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి, వనపర్తిలో మొన్న 14వ తారీఖున ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చింది, 10th క్లాస్ పూర్తి చేసుకొని. ఈ అబ్బాయి ఏమో 8th పూర్తి చేసుకొని 9thలోకి వచ్చాడు. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. మరి ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు? ఇంకా చిన్నప్పటి నుంచేమో. 13 సంవత్సరాలు ఒక అబ్బాయికి, 15 సంవత్సరాల అమ్మాయికి, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారంట. తల్లిదండ్రులకు తెలియలేదు. ఈ ఇద్దరు ప్రేమించుకొని ఆ అమ్మాయి మొన్న 14వ తారీఖు ఒక పిల్లకి జన్మనిచ్చింది. అంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు? వీళ్ళకి అప్పుడు దాకా తెలియలేదా? ప్రేమించుకుంటే తెలియలేదు. అమ్మాయి శరీరంలో వచ్చే మార్పులు తెలియదా? అమ్మాయి పిల్లని కనేదాకా మీరు ఏం చేస్తున్నారు? అంటే ఎక్కడున్నారు మీరు? పిల్లల్ని అసలు ఏ రకంగా పెంచుతున్నారు? ఇప్పుడు ఆ పిల్లోడిని అడిగితే నాకు తెలియదు, నాకు సంబంధం లేదంటున్నాడు. సరే కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు DNA టెస్ట్ చేస్తారు. ఇద్దరు మైనర్లు ఏం చేస్తారు? సో కట్ చేస్తే విజయవాడలో ఒక సంఘటన, నా దగ్గరకు వచ్చిన సంఘటన చెప్తాను. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. అమ్మాయి కొంచెం రైతువారి కుటుంబం, విజయవాడ పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఈ అబ్బాయి ఒక చిన్న కుటుంబం, ఏదో వడ్రంగి వాళ్ళ కార్పెంటర్ కొడుకు. వీళ్ళిద్దరూ బాగా ప్రేమించుకున్నారు చిన్నప్పటి నుంచి. ప్రేమించుకుంటే వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయిని అమెరికా పంపించారు. ఈ పిల్లడు ఇక్కడ ఫకీర్ అయిపోయి తినడం మానేసి ఇది మొత్తం బ్యాక్లాగ్స్ చాలా ఎక్కువ అయిపోయి చదువు వదిలేశాడు.
నా దగ్గర మామూలుగా కౌన్సిలింగ్ చేసి ఒక రుద్రాక్ష చేసి ఇది కాదు జీవితం అంటే ఏంటో తెలియజేసి ఇప్పుడు ఆ అబ్బాయి ఒక పట్టుదలగా మళ్ళీ బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసుకొని జీవితం ఇక్కడతో అయిపోలేదు, బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసుకొని ఈ అబ్బాయి కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని అమెరికా వెళ్ళి ఇప్పుడు ప్రోడక్ట్ అనలైజర్గా ఉన్నాడు. 3.5 కోట్లు అతని ప్యాకేజ్, పరాణం 3.5 కోట్లు అతని ప్యాకేజ్ అనలైజర్. సో ఇప్పుడు ఆ పిల్లవాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్లాడి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేయమని అడుగుతున్నారు. ఓకే. సో మనం అంటే ఏదైనా ఒక సంకల్పించుకొని దానికి ఏదైనా ఒక పాజిటివ్గా వెళ్ళడం కోసం మన పెద్దల ఆశీర్వచనం దైవికమైన సహకారం తీసుకుంటే ఖచ్చితంగా అటువైపు విజయాలు సాధిస్తాం. నెగిటివ్ ఫోర్సెస్ ఎప్పుడైతే మన మీదకి రావో, విజయాలు ఎప్పుడో అయితే మన దారిలో ఎదురవుతూ ఉంటాయో, ఏది ఆటంకం అవ్వదు, అన్నీ అధిగమిస్తాం. ఒక దైవికమైన సహకారం ఉంటే ఏది అసాధ్యం కాదు. సో అందుకు రుద్రాక్ష ఏదైనా ఒక సహకారం ఇప్పుడు చాలా మందికి చాలా తేలిగ్గా అనిపించవచ్చు, కానీ అది ధరించిన వాళ్ళని అడిగితే చెప్తారు. నేను చాలా మందిని చూస్తుంటాను రోజు, వాళ్ళు చెప్పే మాటలు వింటుంటే నాకే అతిశయోక్తి అనిపిస్తూ ఉంటుంది. ఒక దైవికమైన సంపదకి దాని ఫలితాలు ఇంతే ఉంటాయి అంతే ఉంటాయి అని చెప్పడానికి కూడా దానికి మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్స్ సరిపోవు. అది వాళ్ళ అనుభవంతో వాళ్ళు చెప్పాలి వయసున్న తర్వాత ఎలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది, నో డౌట్. ఆ మార్పు మీరు గమనిస్తారు. అంటే చిన్నగా నేను చెప్తాను. ఇప్పుడు ఇది ఇంతకుముందు కూడా చెప్పాను. అగ్రహారంలో పెరుగుతున్న పిల్లవాడి మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది, పాత బస్తీలో పెరిగే పిల్లాడి మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది. ఆ సరౌండింగ్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళ దగ్గర ఉన్న దీన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుంది కదా. సత్సాంగత్యం అంటే ఏమిటి? చెడ్డవాళ్ళ సాంగత్యం. సత్సాంగత్యం ఎప్పుడు గొప్పగానే ఉంటుంది, ఓ మంచి సాంగత్యం. కాబట్టి ఒక సాంప్రదాయానికి వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ వర్ణిక నిజామాబాద్ నుంచి. వర్ణిక గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమః శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 28 ఫిబ్రవరి 1989 అండి. 1989. గురుగారు మీ దగ్గరికి నేను ఒక 6 years బ్యాక్ వచ్చానండి. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవునండి, 6 సంవత్సరాల క్రితం మీ దగ్గరకు వచ్చానండి. మా నాన్నగారు తీసుకొచ్చారు. ఏంటంటే నాకు పిల్లలు పుట్టలేరు. సో మా హస్బెండ్ నాకు చాలా గొడవలు అవ్వడంతో మా హాస్పిటల్ అన్ని తిరిగాము, చాలా ఇది చేసాము. తర్వాత మా నాన్నగారు మీ దగ్గర తీసుకొచ్చారు. సో మీరు ఒక రుద్రాక్ష చెప్పారు, ఒకటి వేసుకోవడానికి. ఇది ఎవరిదమ్మా ఇప్పుడు? ఇది బిజినెస్ చేద్దామని సార్. ఇది పంచమి కృష్ణపక్షము బహుళ పంచమి, ఇది కన్యా రాశి ఆస్థా నక్షత్రము. ఇది మంగళవారం. తీసుకున్న తర్వాత గురుగారు నాకు బాబు పుట్టాడు. వెరీ కంగ్రాచులేషన్స్ అమ్మా. రుద్రాక్ష చాలా బాగుంటుంది, ఇప్పుడే చెప్పాము ఆ ఫలితం. రుద్రాక్ష ఉంటే ఏమవుతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటే ఆ ఫలితాలు ఎలా ఉంటాయి. ఎప్పుడు కూడా నెగిటివే, పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా ఆలోచనలు పాజిటివ్గా ఉంటే వచ్చే ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. చేసే పని పాజిటివ్గా ఉంటుంది, వచ్చే ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. సో పాజిటివ్ అనే ఒక ఆయుధం చాలా బలమైంది, చాలా శక్తివంతమైంది. అది ఎవరు అంటే ఆ థింకింగ్ ఎవరికున్నా బాగుంటుంది. ఆ థింకింగ్ ఇన్బిల్ట్ లేకపోతే ఇలాంటి ఒక దైవికమైన సంపదలు తీసుకుంటే బాగుంటుంది. రైట్ అమ్మ, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఇది త్రయోదశముఖి రుద్రాక్ష కానీ నవముఖి కానీ. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రోలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి 13. ఇది కుదరకపోతే 9 ముఖాలు అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటమ్మా. అలాని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వెయ్యగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఓకే గురుగారు. సో పర్యటన వివరాలు. సో మీరు ఎక్కడ ఈసారి అందుబాటులో ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు, కానీ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం ఈ సంస్థ బ్రాంచుల్లో ఏదో బ్రాంచ్కి ప్రతి వారం వెళ్ళడం ఒక సాంప్రదాయం. మొన్న వారం నేను తిరుపతి బ్రాంచ్కి వెళ్ళొచ్చాను. ఇప్పుడు ఈ గురువారం నాడు విజయవాడ బ్రాంచ్లో ఉంటాను. మా అమ్మాయి శ్రావణి మాత్రం బెంగళూరు, విశాఖపట్నం తను పెడుతుంది. ఎప్పుడు అనేది వాళ్ళు చెప్తారు. సో నేను మాత్రం రేపు గురువారం నాడు విజయవాడలో ఉంటాను. బెంగళూరులో కానీ, విశాఖపట్నంలో కానీ, విజయవాడలో. ఒక్కొక్క డేట్, ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. 2-3 చేయించడం ఇబ్బంది అవుతుంది. మీకు కష్టమే, నాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నేను ఉండేది మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే, కొన్ని గంటలు ఉంటాను. ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 పేర్లు ఇస్తే నాకు కష్టం అవుతుంది. నేను హడావుడిగా చూడడం నాకు అసలు అలవాటు లేదు.
అవసరమైతే మానేస్తా తప్ప అడావుడిగా చూడను. ఇది ఏమీ ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు మళ్ళీ నన్ను కలవచ్చు. కాబట్టి ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. నన్ను కలవాలంటే ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ప్రతిరోజు హైదరాబాద్లో శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను, ఒక గురువారం నాడు తప్ప. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. సౌత్ ఇండియాలో ఈ సంస్థ ఉన్న చోట మీరు ఎక్కడికన్నా వెళితే నాతో వాళ్ళు మాట్లాడిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నాతో మాట్లాడినా, లేదు గురువారం నాడు విజయవాడలో నన్ను కలవాలని మీరు అనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2-3 ఇచ్చే ప్రయత్నం చేయకండి. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ శివకుమార్ గారు ఫ్రమ్ హైదరాబాద్. శివకుమార్ గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే స్వామి. ఓం నమ శివాయ. శివకుమార్ గారు ఎలా ఉన్నారండి? బాగున్నాం స్వామి, మీరు బాగున్నారు స్వామి? నాకేమండి ఫస్ట్ క్లాస్. స్వామి అది నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 06 నవంబర్ 1987. 1987. శివకుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి. శుక్రవారం పుట్టినాడు తెలుసా శివకుమార్ గారు? అంత ఐడియా లేదు సార్. నేను ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయితే 6 నవంబర్ 1987 కరెక్ట్ అయితే ఇది శుక్రవారం అండి. ఓకే ఓకే స్వామి. అలాగే ఇది ఫుల్ మూన్ డే అండి, పౌర్ణమి, పున్నమి రోజు. ఓకే సార్. This call is now being recorded. ఇది వృషభ రాశి. గుర్తుపెట్టి అది రికార్డ్ చేసుకోండి. అది పౌర్ణమి రోజు, శుక్రవారము, ఇది వృషభ రాశి. ఏం చేస్తున్నారండి మీరు? నేను మార్కెటింగ్ జాబ్ అండి. వెరీ నైస్. కంఫర్ట్గా ఉందా జాబు? ఇప్పుడే మొన్నే మారానండి. మీకు టీం ఉందా? టీంలో మీరు ఒకళ్ళై ఉన్నారా? టీంలో నేను ఒకడినై ఉన్నాను స్వామి. వెరీ నైస్. టీమ్ లీడర్గా అవడానికి ట్రై చేయండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే చూడండి. మార్కెటింగ్ ఏ సంస్థకైనా మార్కెటింగే గుండెకాయ. మీరు ఎంత బాగా చేస్తే మీరే మెయిన్ అవుతారు. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉండే చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి శరీరానికి తాకే విధంగా వేసుకోండి. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ యూ గురుగారు. నాకు ఇంకొచ్చిన చెప్పండి. ఇది చాలా మంది ఇప్పుడు రుద్రాక్ష వేసుకుంటే నాన్ వెజ్ తినకూడదు, నెక్స్ట్ ఇంకా ఆహార నియమాలు అసలు ఏమీ లేవండి. ఓకే ఓకే గురుగారు. మీరు 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇప్పుడు ఈ ఆహారం తింటే ఈ గుడికి వెళ్ళాలి, ఈ ఆహారం తింటే ఈ గుడికి వెళ్ళాలి, అలా ఏం ఉండదు. మీ అలవాట్లు వేరు, సాంప్రదాయం వేరు, అంతే. ఇప్పుడు శివాలయంలో ఇవేమి వర్తించవు అసలు. మీరు ఏ కండిషన్లో ఉన్నా శివాలయంలోకి వెళ్ళవచ్చు, శివలింగాన్ని తాకవచ్చు, మీరు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు, శిరస్సుని ఆనించవచ్చు. అది ద్వాదశ జ్యోతిర్లింగమైనా, శక్తిపీఠమైనా, అది శ్రీశైలమైనా, కాశీ అయినా మీరు శివలింగాన్ని తాకితే ఎందుకని ఎవరు అడగరు. తర్వాత స్త్రీయా పురుషుడాన్ని కూడా అడగరు. ఆయన ఉండేది శ్మశానంలో, రుద్రభూమిలో ఉంటారు, తినేది కపాలంలో. చనిపోయిన వాళ్ళ అస్థికులు కూడా కాశీలో గంగలోనే నిమజ్జనం చేస్తారు. గంగలో పక్క కాశీలో పక్క శవాలు కాలుతుంటే ఇంకో పక్క అభిషేకాలు జరుగుతుంటాయి. ఉజ్జయినిలో స్వామివారికి ప్రతినిత్యము అసలైన చితాభస్మంతో అభిషేకం చేస్తారు. మహాకాళేశ్వరికి అక్కడ మందు పోస్తారు. తర్వాత అవన్నీ మనకి మీ అందరు తెలిసినవి, కొత్తగా నేనేమి చెప్పట్లేదు, అన్నీ తెలిసినవి. మనం పెట్టుకున్న విభూతి కూడా చితాభస్మమే, చితిలో కాలి. సో ఇక్కడ వాయులింగేశ్వరుడికి అది వేరే కండిషన్, లోపలికి ఎలా చేయరు. ఉత్తర భారతదేశంలో అయితే అర్చకులే ఉండరు, మనమే పోయి అర్చన చేసుకోవాలి. సో ఇవన్నీ పక్కన పెడితే మన ధర్మానికి గొప్పగా మనం జగద్గురు ఆదిశంకర్ల వారిని చెప్పుకుంటాం. ఆయనకంటే ఇందులో ఎవరున్నారు? ఆయన చెప్పిన తర్వాత ఇంకేముంటుంది? ఆయన ఏం చెప్పారు? మనుష్యుడు దీనికంటే దేన్ని ఎక్కువగా ప్రేమించడు, తన శరీరాన్ని ప్రేమించినట్టుగా దేన్ని ప్రేమించడు. ఇంతకంటే గొప్పది ఏమీ లేదు. ఇక్కడ ధరిస్తే ఇంతకంటే గొప్పది ఏముంటుంది? దేహమే దేవాలయం అని చెప్పాడు ఆయన. ఇదే పవిత్రమైన ప్రదేశం. అహం బ్రహ్మస్మి, అహం విష్ణు, అహం శంకర, అద్వైతంలో. సో ఇంత బలంగా ఆయనకంటే ఇంకెవరు చెప్తారు మనకి? ఇవన్నీ కూడా ఏ గ్రంథంలోని కూడా ఆహార విషయాలు, ఎలాంటి ఆహార నియమాలు లేవని చెప్తున్నాయి. శివపురాణం, పద్మపురాణం, దేవి భాగవతం, రుద్రాక్షకార నియమాత్యం, స్కాంద పురాణం, లింగ పురాణం, ఇవన్నీ కూడా మీరు ఏ కండిషన్లో ఉన్నా వేసుకోవచ్చు అని చెప్తున్నాయి.
కాబట్టి అలా ఏమీ లేదు. మీరు రుద్రాక్ష వేసుకుంటే అది ఒక దైవికమైన సంపద మీతో పాటు ఉంటుంది. ఓకే గురువుగారు. సో కర్మ ఎవరిని వదిలిపెట్టదు, అనుభవించాల్సిందే అంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, 1000 ఆవుల్ని ఒక దగ్గర కట్టేసి దూడలన్నింటినీ ఒక్కసారి విడిచిపెడితే ఏ తల్లి దగ్గరికి అది వెళ్ళిపోతుంది. ఎవరు ఇక నీ తల్లి ఇది నీ తల్లి చూపించక్కర్లా, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోద్ది. కర్మ కూడా ఎవరు వెయిట్ చేయక్కర్లా, ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళిపోద్ది, గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్ళిపోద్ది, ఎవరిని వదలదు. ఇప్పుడు 2 స్నేహితులు వ్యాపారం చేద్దాం అనుకొని వ్యాపారానికి వచ్చారు. చిన్న సంఘటన చెప్తున్నాను. కథలు ఎందుకు చెప్తానంటే రీచ్ అవ్వడం కోసం. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా ఈ స్టూడెంట్స్ కానీ ముఖ్యమైన కీలకమైన విషయంలో ఉన్నప్పుడు వాళ్ళకి మైండ్ సెట్కి సరిపడే కథ చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే ఆ విషయం వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం కోసం, తెలియడం కోసం, మళ్ళీ మర్చిపోకుండా ఉండడం కోసం. సో 2 స్నేహితులు వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నారు. వ్యాపారం చేశారు, బాగా సంపాదించారు. ఒకటికి ఆలోచన వచ్చింది, వీడికి వాటా ఇస్తే వీడు పెద్దోడు అయిపోతాడు, నా వాటాలో సగం తరిగిపోతుంది, మొత్తం నేను కొట్టేయాలంటే వీడికి ఎగ్గొట్టేయాలంటే నేను ఏమైనా చేసేయాలి అని తినే తిండిలో విషం కలిపి చంపేస్తాడు. స్నేహితుడు చనిపోయాడు. ఈ ఆస్తి మొత్తం తినదైపోతుంది, సంపద అంతా తినదై ఉంటుంది. బిల్లు బంగళాలు కొనుక్కుంటాడు. వయసు వచ్చింది, మంచి అందమైన భార్యను పెళ్లి చేసుకుంటాడు. డబ్బు ఉంది కదా, అన్నీ ఉన్నాయి. అందమైన భార్య వస్తుంది, పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత కొడుకు పెద్దవాడు అవుతున్నాడు. కొడుకు పెద్దవాడైతే విదేశాలు చదువులకు పంపించాడు. విదేశాలకు కొడుకు చదవడానికి వెళ్ళాడు, విదేశాల్లో చదువుకుంటున్నాడు. ఒకరోజు అనుకోకుండా కొడుకు కాలు జారి పడ్డాడు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే అన్ని టెస్టులు చేసిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి జబ్బు కొడుకు వచ్చింది. ఎంతమంది డాక్టర్లు ఏ దేశం తిప్పినా ఏమి తగ్గట్లా, ఎక్కడి నుంచి డాక్టర్లను అక్కడ పిలిపించినా అవ్వట్లేదు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆస్తులు అమ్మేస్తున్నాడు, పొలాలు అమ్ముతున్నాడు, అన్నీ అమ్ముతున్నాడు. మొత్తం అంతా అయిపోయింది. కొడుకు ఎలాగైనా బతికించుకోవాలని తాపత్రయపడ్డాడు. మొత్తం అంతా పెట్టాడు, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి పంపించారు. ఇంకా తిన దగ్గర ఏమీ మిగల. అన్నీ అయిపోయిన తర్వాత నన్ను గుర్తుపట్టావా అని కొడుకు అడుగుతాడు. నిన్ను నేనెందుకు గుర్తుపట్టున్నా, నువ్వు నా కొడుకువి అంటాడు. కాదు, నేను 30 సంవత్సరాల క్రితం నువ్వు నన్ను చంపేసిన నీ స్నేహితుడిని. నీ దగ్గర నా వాటా తీసుకోవడానికి అసలు వడ్డీ, పెనాల్టీ, ఫైన్లు అన్నీ వేసి మొత్తం తీసుకొని వెళ్ళిపోయా అని చెప్పి తను చనిపోతాడు. సో ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, ఎప్పుడో నువ్వు అనుభవించడం కాదు, ఇక్కడే ఇమీడియట్గానే అది బౌన్స్ బ్యాక్ అయ్యి నీ దగ్గరికి వస్తుంది. ఇంతయి ఇంతయి వటుడింతయి అన్నట్టు అది అన్ని రెట్లు పెరిగి ఆ పాపం నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి కర్మ ఎవరూ తప్పించుకోలేరు. మంచి కర్మలు చేయండి, మంచి ఫలితాలు పొందండి. చెడ్డ కర్మలు చేస్తే చెడు ఫలితాలే వస్తాయి. మంచి చేస్తే అది కూడా బౌన్స్ బ్యాక్ అయ్యి అంతెంతయి వస్తుంది మన దగ్గరికి. కాబట్టి అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. తాత్వికంగా, దైవికంగా ఉంటే, సాత్వికంగా ఉంటే బాగుంటుంది. రైట్. సో ఎవరు ఏ రుద్రాక్షలు ధరించాలి అనేది ఎవరి సలహా మేరకు ధరిస్తే మంచిదంటారా, లేకపోతే రుద్రాక్షని ఎలా ధరించాలి అంటారు? మళ్ళీ కథ చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే ఒక ఒపీనియన్ తీసుకోకుండా ఎలా పడితే అలా వేసుకోవడం కరెక్ట్ కాదు. ఎలా పడితే అలా వేసుకుంటే ఏదో జరిగిపోద్దని నేను చెప్పడం కాదు. ఎలా పడితే అలా వేసుకుంటే ఆ ఫలితాలు రాకపోతే ఉపయోగం ఏంటి? చెప్పేస్తుంటారు నోటుకు వచ్చినట్టు. ఈ యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారు ఈ మధ్య కాదు, మొదటి నుంచి పూర్వం నుంచి నోటుకు వచ్చింది చెప్పడం సలహా ఉచితమేగా. బ్రూస్లీ కంటే గొప్ప బలవంతుడు ఎవడు లేడని ఆయన చరిత్ర చెప్తుంది. ఆయనంత వేగవంతంగా, ఆయనంత శక్తివంతంగా ఎవడు ఉండడు. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలి అంటే కెమెరాకు కూడా అందదు. మళ్ళీ మనం అది కెమెరాలో స్లో మోషన్లో చూస్తే తప్ప ఆయన స్పీడ్ తెలియదు. స్లో మోషన్లో చూస్తే తప్ప కెమెరా మామూలు రికార్డింగ్లో ఏమీ తెలియదు. అది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. విలేకరులు అడిగారు బ్రూస్లీని, నీ వేగం చాలా ఎక్కువ అండా, అది ఎలా ప్రూవ్ చేస్తావు అంటే, ఒక విలేకరికి చెప్తాడు, నీ చేతిలో ఒక నాణ్యం పెడతాను, నువ్వు గుప్పెడు నువ్వు మూసేలోపు నేను తీసేస్తా, నువ్వు గుప్పెడు మూసేలోపు నేను తీసేస్తా అంటాడు. సరే చూద్దామని చెప్పేసి విలేకరు అంటాడు. తను చేతిలో నాణ్యం పెట్టిన తర్వాత తను ఓకే అనగానే తిను ఇలా అంటాడు. విలేకరు అంటాడు, తీలేదు కదా అని, ఇన్ని కబుర్లు చెప్పావు తీలేదు కదా అని, ఒకసారి చూసుకో అంటాడు. ఆ నాణ్యం తీసి వేరే నాణ్యం పెట్టాడు, తన చేతిలో పెట్టింది లేదు. అంటే మారింది, తీయడం ఇంకోటి పెట్టడం, అంత వేగం అనమాట, అంత వేగం. సో దట్ ఈస్ బ్రూస్లీ. అలాంటి బ్రూస్లీ 32 ఏళ్ళకే చనిపోయాడు. 32 ఏళ్ళకి చనిపోతే ఏదో
మాఫియా చంపేసిందన్నారు, బంధువులు విషం పెట్టి చంపేశారన్నారు, అది హెడేక్తో చనిపోయింది, ట్యాబ్లెట్లతో, ఇలా రకరకాలు. ఈ మధ్య అతను మొత్తం అనలైజ్ చేశారు. ఇప్పుడు బాగా టెక్నాలజీ పెరిగింది కదా, ఎందుకు చనిపోయాడు బ్రూస్ లీ అనేది మొన్న తెలియజేశారు. ఎందుకు చనిపోయాడంటే అతనికి నీకు వాటర్ బాగా ఎక్కువ పోతుంటుంది కదా, శ్రమ చేస్తుంటే వాటర్ ఎక్కువ తీసుకోమన్నారంట. అది తీసుకొని 2 కిడ్నీలు ఫిల్టర్ చేయలేని పరిస్థితికి వెళ్ళి చనిపోయాడు. ఓకే. ఇప్పుడు కూడా ఈ వాటర్ తాగండి మాటకని చెప్పి ఎంత తాగాలో అంత తాగితే మంచిది. అతి సర్వర్త వర్జయత్. ఎవడు నోటుకు వచ్చింది వాళ్ళు చెప్పడం కరెక్ట్ కాదు. అందులో నిష్ణాతుల దగ్గరికి వెళ్ళి చెబితే వాళ్ళు ఖచ్చితమైన సలహా, నువ్వు ఎక్కువ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా, ఎక్కువైతే ఎంత, ఏ మోతాదులో తీసుకోవాలి, నిష్ణాతులు చెప్తారు. అలా ఏ రంగంలోనైనా అదే మంచిది. రుద్రాక్ష కూడా నువ్వు ఏవి రుద్రాక్ష ధారణ చేయాలో ఖచ్చితంగా తెలుసుకుంటే ఆ ఫలితం ఒక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించి చెప్పారు అండ్ చాలా మంచి మోటివేషనల్ స్టోరీస్ ఫర్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చెప్పారు. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ్. రైట్, చూసారు కదండి, ఇది ఇవాల్టి మన రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.